ఇప్పుడు ఎలిజిబిలిటీస్ ఏంటంటే ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వాలంటే వాళ్ళు తీసుకుంటారు ఎస్ ఒకటండి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, బెడ్ రెస్ట్ వాళ్ళని తీసుకోవట్లేదు. ఓకే, అదే నేను అడగబోతున్నా. వాళ్ళు 70-80 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, 90 ఉన్నా పర్వాలేదు, దే హ్యావ్ టు యాక్టివ్గా ఉండాలి మా దగ్గర. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత అది కామన్ అండి, ఆరోగ్య సమస్యలు అందరికి వస్తాయి, అప్పుడు అది కంటిన్యూ కావచ్చు. బట్ జాయినింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్టివ్ ఉండాలి. బెడ్ రెస్ట్ వాళ్ళని తీసుకోవట్లేదు ఒకటి. ఏ ఏజ్ నుంచి ఎవరైనా రావచ్చు. ఎస్, ఎవరైనా రావచ్చు అండి ఒకటి. రెండవది, దీనికి బుకింగ్ అడ్వాన్స్ 5 lakhs తీసుకుంటున్నాము. బుకింగ్ అడ్వాన్స్. దీంట్లో ఆ 1 lakh ఏమో నాన్ రిఫండబుల్. అది దీనికి ఆ డివైస్ ఏదైతే ఇస్తున్నామో వాళ్ళతో పాటు ఇచ్చేస్తాం. వెళ్ళేటప్పుడు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని సంబంధించిన రికార్డ్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అండ్ 4 lakhs వచ్చేసి హాస్పిటల్స్ ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ కింద హాస్పిటల్లో పెట్టాలి కదా డబ్బులు. వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొందరు 2 లక్షలు అడగచ్చు, కొందరు 5 లక్షలు అడగచ్చు. అందుకని చెప్పేసి ఈ 4 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కింద పెడతా ఉన్నాం దీంట్లో. ఓకే, సో 65 నుంచి స్టార్ట్ అవుతుందా మంత్లీ పేమెంట్? మంత్లీ పేమెంట్ 50,000 పర్ పర్సన్. ఓకే, 50, 65, 50,000, 75,000, 1 lakh అండి. 50,000, 70,000, 1 lakh. గోదావరి క్లస్టర్ బేసిక్ స్టాండర్డ్ వన్ ఇస్ 50,000 అండ్ నెక్స్ట్ కేటగిరీ ఇస్ ద యమునా, దట్ ఈస్ 75,000 అండ్ ప్రీమియం కేటగిరీ ఇస్ ద గంగా, ఇట్స్ 1 lakh పర్ పర్సన్. అకామిడేట్ వీఆర్ గివింగ్ అకామిడేట్ 2 persons. ఓకే, సో ఇప్పుడు మీరు 50 బుకింగ్స్ అయ్యాయి అన్నారు కదా, ఎక్కువ బుకింగ్స్ దేనికి వచ్చినాయి? ఎక్కువ శాతం వీళ్ళు రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఉన్నారు కదండి, వాళ్ళే ఎక్కువ వచ్చినాయి. తర్వాత భార్య భర్తలే అంటే వాళ్ళని 50-75 అందులో దేనికి ఎక్కువ? దానిలో గోదావరికి ఎక్కువ వచ్చినాయి. ఓకే, యమునాకి ఆల్రెడీ గంగాలో 2 బుకింగ్ అయిపోయినాయి. అది గంగా ఈజ్ అ ప్రీమియం కేటగిరీ. ఆ గంగా వైపు ఎవరైతే ఉన్నారో 8 rooms ఉంటాయి, దాని వైపు ఎవరిని పోనీయరు, ఇట్స్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. అండ్ వాళ్ళు ఇటు రావచ్చు కానీ వీళ్ళు వేరే వాళ్ళని అటు అలౌడ్ లేదు దాంట్లో. ఈ మన దీంట్లో 12 rooms బుకింగ్ అయినాయి దీంట్లో, ఇది యమునాలో. గోదావరి దాంట్లో చాలా అయినాయి, గోదావరిలో ఎక్కువైనాయి దాంట్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 51 rooms బుకింగ్ అయినాయి మొత్తం. 108లో 51 rooms బుకింగ్ అయినాయి. ఓకే, సో ఫుడ్ హ్యాబిట్స్ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా రావచ్చు కదా, అన్ని ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ నుంచి, వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తారా? జర్మనీ నుంచి కూడా బుకింగ్ వచ్చింది ఒక కపుల్ మాకు. తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు జర్మనీ నుంచి బుకింగ్ వచ్చింది. వాళ్ళ భార్య భర్తలు బుకింగ్ అయిపోయింది, పేమెంట్ కూడా చేశారు మాకు, అడ్వాన్స్ పేమెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది కదా, అందరికి ఒక దగ్గర వాళ్ళకి సపరేట్ కుక్ ఉంటారా ఎవరికి వాళ్ళండి? ఇప్పుడు జనరల్ గా 5 star హోటళ్లలో పనిచేసే ప్రొఫెషనల్ కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. దే ఆర్ కంప్లీట్ ప్రొఫెషనల్స్. మామూలుగా బఫే ఉంటుంది, 10 రకాలు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లో కూడా 10 varieties చేస్తారు. ఏది నచ్చుతో అది తినచ్చు వాళ్ళు. అండ్ వెజిటేరియన్ కూడా మోర్ దెన్ 10 varieties ఉంటాయి. ఫుడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కొంచెం హెల్దీ డైట్, ఎక్కువ తింటారు, అసలు వద్దంటారు డాక్టర్స్ వాళ్ళకి. అవన్నీ ఎట్లా మీరు మేనేజ్ చేసుకుంటారు? మానసిక ఒత్తిడి వల్లనే ఈ రోగాలు బీపీ షుగర్ వస్తుంటాయండి. మా దగ్గర చేరిన ఒక 3 నెలల్లో బీపీ షుగర్ ట్యాబ్లెట్లు మానేస్తారు వాళ్ళు. ఎందుకంటే అంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, వాళ్ళని కేర్ తీసుకోవడము, ప్రతి ఒక్క రోగానికి ఏదైతే మాత్రలే కాదండి, సరైనటువంటి ఫుడ్ తీసుకుంటే తగ్గిపోతుంది. ట్రూ. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి, పసుపు తీసుకున్నాం, యాంటీబయాటిక్, ఆకుకూరలు తీసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మన దాంట్లో ఉన్న డిసీజ్ తగ్గిపోతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు యోగా గురువులను కూడా అపాయింట్ చేస్తున్నాము దాంట్లోనే. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వీళ్ళని. వీళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే 100 times ఎక్కువ కేర్ తీసుకుంటాం ఆ ఫుడ్ విషయంలో. హైజెనిక్ ఫుడ్ ఇస్తాం. ఓకే.